వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈ ఒక్క వీడియోలో రెండు జాబ్ నోటిఫికేషన్స్ గురించి నేను మీకు తెలియజేయబోతున్నాను. ఒకటి టెక్నీషియన్ నోటిఫికేషన్, రెండవది వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్. సో టెక్నీషియన్ అనే జాబ్స్ టోటల్గా 7 ఉన్నాయి, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్స్ టోటల్గా 10 ఉన్నాయి. టెక్నీషియన్ అనే పోస్టుకు సంబంధించి మనకి ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. రెండు నోటిఫికేషన్స్ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కోసమే నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే టెక్నీషియన్ అనే జాబ్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఈ విధంగా అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి వీడియో చివరి వరకు చూస్తే మీకు ఈ నోటిఫికేషన్ అనేది సూటబుల్ అవుతుందా లేదా, మనం అప్లై చేసుకోవచ్చా లేదా అనేది మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా నేను టెక్నీషియన్ జాబ్స్కి సంబంధించినటువంటి వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తాను. టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇందులో అన్రిజర్వ్డ్ సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీకి సంబంధించి 1, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 2, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగిందనమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి శాలరీ మనం చూసుకున్నట్లయితే RS 19,900 రూపాయల బేసిక్ పే అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి అలవెన్సెస్ అనేవి ఉంటాయి. డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలా కన్వీనియన్స్ అలవెన్స్ అని ఇలా రకరకాల అలవెన్సెస్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఆ అలవెన్సెస్ అన్ని కూడా కలుపుకొని బేసిక్ పే కలుపుకుంటే నియర్లీ 40,000కు పైగా శాలరీ అనేది పర్ మంత్ మనకి రావడం జరుగుతుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే అప్ టు 28 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీకి సంబంధించిన వాళ్ళకి ఇక్కడ పోస్ట్ రిజర్వేషన్ చేయబడలేదు కాబట్టి వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు. యూఆర్ కేటగిరీలో ఉన్నటువంటి 3 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్. ఈ టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 4 ఉన్నాయి, ఓబీసీ 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 1, ఎస్సీ కేటగిరీ వారికి 2, ఎస్టీ కేటగిరీ వారికి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి బేసిక్ పే అనేది మనకి 35,400గా ఇవ్వడం జరిగింది. ఇది బేసిక్ పే మాత్రమే. దీనికి ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్లుగా మనకి డిఎన్ఎస్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇలా ఈ అలవెన్సెస్ అన్ని కలుపుకొని నియర్లీ 65,000కు పైగా శాలరీ పర్ మంత్ మనకి రావడం జరుగుతుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే 28 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఓబీసీకి సంబంధించిన వాళ్ళైతే 31 సంవత్సరం వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక క్వాలిఫికేషన్ అనేవి చూద్దాం. మొదటగా మనకి టెక్నీషియన్ అనే జాబ్కి సంబంధించి ఇందులో మళ్ళీ మనకి డిసిప్లైన్ వైజ్గా మనకి పోస్టులు అనేది డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. టెక్నీషియన్, ప్లంబర్ అనే వేకెన్సీ ఫస్ట్ ఉంది. సో మనం క్వాలిఫికేషన్స్ కానీ చూసుకున్నట్లయితే 10th తర్వాత ఎవరైతే ఐటీఐ అనేది ప్లంబింగ్లో చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 10th తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే అప్రెంటిషిప్ ట్రైనింగ్ చేస్తుంటారు కదా, 2 years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 10th తర్వాత 3 years ఎక్స్పీరియన్స్ అనేది మనకి ప్లంబింగ్లో కానీ ఉంటే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ ఎలక్ట్రీషియన్. దీనికి కూడా అంతే, ఐటీఐ చేసి ఉండాలి, లేదా అప్రెంటిషిప్ అనేది ఎలక్ట్రీషియన్లో చేసి ఉండాలి, లేదా 10th తర్వాత 3 years పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెల్డర్కి సంబంధించి ఐటీఐ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చి మనకి మసూన్ లేదా కన్స్ట్రక్షన్ అండ్ వుడ్ వర్కింగ్ సెక్టార్కి సంబంధించి కూడా మనకి ఈ విధంగానే ఈ డిసిప్లైన్లో ఐటీ అనేది చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ కోపా, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి క్వాలిఫికేషనే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మొదటగా టెక్నికల్ అసిస్టెంట్ TA1 అనే పోస్టుకి సంబంధించి బీఎస్సీ ఐటీలో కానీ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో కానీ చదివిన వాళ్ళు లేదా BCA చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ అనేది మనకి తప్పనిసరిగా అడిగారు. నెక్స్ట్ వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్ TA2 ఈ పోస్టుకు సంబంధించి బీఎస్సీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ లైఫ్ సైన్స్లో కానీ, జియాలజీలో కానీ, అనిమల్ సైన్స్లో కానీ, అనిమల్ జెనెటిక్స్లో కానీ, మైక్రోబయాలజీ కానీ, మైక్రో కెమిస్ట్రీ కానీ, అలాగే బయోటెక్నాలజీలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం జరిగింది. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ TA3 ఈ పోస్టుకు సంబంధించి బీఎస్సీ విత్ కెమిస్ట్రీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ TA4కి సంబంధించి డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అట్లీస్ట్ 3 years ఫుల్ టైం కోర్సులో ఈ డిప్లొమా అనేది చేసి ఉండాలి. అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం జరిగింది. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ TA5కి సంబంధించి డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్తో పాటు
కానీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా మనకి 2 years ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్ TA6కి సంబంధించి బీఎస్సీ విత్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ TA7కి సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 2 years రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ TA8కి సంబంధించి బీఎస్సీ విత్ మినిమం 60% మార్క్స్తో బోటనీలో కానీ అగ్రికల్చర్ రెస్పెక్టివ్ ట్రేడ్స్లో కానీ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక టెక్నీషియన్ అనే జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కానీ లేదా OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా కానీ మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. ఇందులో మనకి 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 2 hours 30 minutes టైం అనేది ఇస్తారు. క్వశ్చన్స్ అనేవి మనకి ITI లెవెల్ లేదా ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ హిందీలో మనకి క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. మొదటగా పేపర్ 1 అనేది కండక్ట్ చేస్తారు. 1 hour టైం అనేది దీనికి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్ అనేవి ఇందులో సిలబస్గా ఉంటాయి. 50 క్వశ్చన్లు ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్కులు కాబట్టి 100 మార్కులకి పేపర్ 1 కండక్ట్ చేస్తారు. పేపర్ 1లో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ వచ్చి మనకి పేపర్ 2 కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 30 minutes టైం అనేది ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకి 25 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్కి ఇక్కడ 3 మార్కులు ఉంటాయి అండ్ 1 నెగిటివ్ మార్క్ అనేది మనకి పేపర్ 2లో ఉంటుంది. పేపర్ 3 కాన్స్టెంట్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఐటీఐలో మన ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనకి సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. దీనికి 1 hour టైం అనేది ఇస్తారు. 50 క్వశ్చన్లు ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 3 మార్కులు ఉంటుంది. నెగిటివ్ మార్క్ అనేది 1 ఉంటుంది క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆల్రెడీ నేను మీకు చెప్పి ఉన్నాను. ఇక దీంతో పాటుగా మనకి ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలనుకుంటున్నారో మీరు 500 రూపాయల ఫీజు అనేది పే చేయాలన్నమాట. అయితే ఎవరైతే SC, ST, పర్సనల్ డిజేబిలిటీ, ఉమెన్, CSIR ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది టెక్నీషియన్ జాబ్కి సంబంధించింది. సో నెక్స్ట్ మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి స్టేజ్ 1లో ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, దీని తర్వాత మనకి స్టేజ్ 2లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కానీ లేదా OMR బేస్డ్ ఎగ్జామినేషన్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లెవెల్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. 200 క్వశ్చన్లు అనేవి ఉంటాయి. 3 hours టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో మనకి పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది 100 మార్కులు కండక్ట్ చేస్తారు. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండదు. 1 hour టైం ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2లో మనకి 30 minutes టైం ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు ఉంటాయి. ఇక్కడ ఒక నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 3కి సంబంధించి మనకి కాన్స్టెంట్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అందు నుంచి 100 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈచ్ క్వశ్చన్కి 3 మార్కులు ఉంటుంది అండ్ 1 నెగిటివ్ మార్క్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కూడా మనం అప్లై చేయాలంటే 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఫీజు నుంచి ఎగ్జిబిషన్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక ఈ నోటిఫికేషన్స్కి రెండింటికి కూడా మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే 17/5/2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 6/6/2025 లోపు మనము ఆన్లైన్లో అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. 2 రకాల నోటిఫికేషన్స్కి కూడా టెక్నీషియన్ జాబ్కి సంబంధించి అలాగే టెక్నికల్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించి రెండింటికి కూడా సేమ్ డేట్సే ఇవ్వడం జరిగింది. అది మీరు గమనించాలి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. మనకి ఈ నోటిఫికేషన్ అనేది CSIR ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసేటువంటి సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మినిస్ట్రీ ఏదైతే ఉందో దాని కింద పనిచేసే నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఖాళీగా ఉన్న జాబ్స్ని ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేశారు. సో ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూశారు. మీకు సూటబుల్ అనిపిస్తే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేశాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.